ఒక్కసారి మతాలని పక్కన పెట్టి కొంచెం లాజికల్ గా ఆలోచించాలండి సురేష్ గారు. భగవంతుడు ఒక విలన్ని చంపడానికి వచ్చి, లేదా ఒక మంచి వాడిని రక్షించడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాటని. ఇది చాలా మందిలో ఉన్నటువంటి ఒక బలీయమైనటువంటి ఆలోచన, ఫిలాసఫీ. అయితే మానవ ఫిలాసఫీలన్నీ కూడా కరెక్టే అని అనడానికి వీలేదు, అని మనం విశ్లేషించుకోవడంలో మనం తప్పేం లేదు. ఒక్కసారి విశ్లేషణ చేద్దాం లాజికల్ గా. నెంబర్ 1, నేను ఇందాక చెప్పినట్టుగా దేవుడు సంహరించడానికి అయితే దిగి రావాల్సిన పని లేదు. దట్స్ నెంబర్ 1. దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ఎవరైనా విజ్ఞతతో ఆలోచించే వాళ్ళు, దేవుణ్ణి అంగీకరించేవాళ్ళు, దేవుడు అనేవాడు గివెన్ ఎ డెఫినిషన్, దేవుని యొక్క ఔన్నత్యం, గొప్పతనం, పరాక్రమం, ఆయన యొక్క ఆ మహత్యం మనం తీసుకున్నప్పుడు లెక్కలోకి, పరిగణలోకి, ఒక మామూలు మనిషిని, వాడు ఎంతటి దుర్మార్గుడైనా వాడిని సంహరించడానికి ఆయన అవతారం ఎత్తాల్సిన పని లేదు. ఒక మాట చెప్తే చాలు వాడికి సంహారం జరిగిపోతుంది, దానికి అవతారం అక్కర్లేదు. దేర్ఫోర్ దుష్ట శిక్షణకు దేవుడు అవతారం ఎత్తాల్సిన పని లేదు. ఒకవేళ దేవుడు దుష్ట శిక్షణకు అవతారం ఎత్తితే, నెంబర్ 2, నా ప్రశ్న ఏంటంటే, దేవుడు సంహరించకుండా ఎవరైనా ఉంచగలడా? ఎవరైనా మిగులుతారా? దుష్టుడు కానివాడు ఎవడైనా ఉన్నాడా? అంటే తలంపుల్లో సైతం పాపం చేయనివాడు, చూపుల్లో సైతం పాపం చేయనివాడు, మాటల్లో సైతం పాపం చేయనివాడు ఎవరైనా ఉన్నారా? మన శాస్త్రాల ప్రకారం, మన పుస్తకాల ప్రకారం చూసుకుంటే కూడా లేరు. మన పుస్తకాల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద పురుష పుంగవులే ఒప్పుకున్నారు మాలో తప్పిదాలు ఉన్నాయని. మన పుస్తకాలు మనం తిరిగేస్తేనే మనకి పెద్ద ఋషులుగా ఉన్న వాళ్లే పాపంలో పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎవరిని దేవుడు విడిచిపెట్టగలడు? దుష్ట శిక్షణకి ఆయన పూనుకుంటే ఎవడు మిగులుతాడు? ఎవడో మిగలడు. కాబట్టి దేవుడు దుష్ట శిక్షణ చేసుకుంటూ పోతే తాను సృష్టించిన మానవాళిని తానే పరిపూర్ణంగా నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఏదో పాక్షికంగా ఆయన శిక్షించవచ్చు, కానీ సర్వమానవాళిని ఆయన శిక్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానివల్ల సమస్య పరిష్కారం కాదు కదా. మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, బాత్ వాటర్ తో పాటు బేబీని పడేయకండి అని. ఒక బాత్ టబ్ లో బేబీని పడుకోబెట్టి మనం స్నానం చేయించిన తర్వాత ఆ మురికి నీళ్లను పడేసేటప్పుడు బేబీని పడేయకూడదు. కాబట్టి మనము మానవాళి పాపాన్ని తొలగించాలి, మనిషిని రక్షించాలి. మానవాళి పాపాన్ని సంహరించాలి, మనిషిని రక్షించాలి. ఈ పరిష్కారం ఎలా జరుగుతుంది? మనిషి చేసిన పాపం, మనిషిలో మిళితమైపోయిన పాపం, మనిషి మస్తిష్కం, శరీరం, ఆత్మ, దేహాలు అన్నింటినీ స్పృశించిన పాపాన్ని శిక్షించి మనిషిని ఎలా రక్షించాలి? ఇది కదా పెద్ద ప్రశ్న. ఇకపోతే శిష్ట రక్షణ. శిష్టుడు ఉంటే కదా, మనువు చెప్పినట్టుగా పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ అన్నప్పుడు ఇక శిష్టుడు లేడు. శిష్టుడు లేనప్పుడు ఏ శిష్టుడిని, ఏ మంచివాడిని రక్షించడానికి వచ్చాడు ఆయన? అంచేత యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, ఒకటి, దుష్టుల్ని రక్షించడానికి వచ్చాడు. అంటే దుష్టుల్ని ఎలా రక్షిస్తాడు అంటే, దుష్టుడు తప్పు చేస్తే శిక్ష విధించడు, ఆయన శిక్ష విధిస్తాడు. కానీ ఆ శిక్ష తన మీద వేసుకొని వారు చేసిన తప్పుకి తాను శిక్ష విధించి, అంటే పాపానికి శిక్ష విధించి మనిషిని రక్షించాడు. అది ఒక్క క్రీస్తే చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు రాలేదు, దుష్ట రక్షణకు వచ్చాడు. నెంబర్ 1, దుష్టులను శిష్టులుగా మార్చడానికి వచ్చారు. నెంబర్ 2, అందుకనే ఆయనది విలక్షణమైన జన్మ, విలక్షణమైన జీవితం, విలక్షణమైన అవతారం, విలక్షణమైనటువంటి శిలువ బలియాగం. ఆయనది విలక్షణమైన కారణ జన్మ అని మనం చెప్పుకోవచ్చు.